హలో! హాయ్ అండి. మనం ఆలుగడ్డతోటి స్మాష్ చేస్తాం కదా! ఈ దోసలో కానివ్వండి అండ్ ఆలు పరాటాలు ఏదైనా సరే స్మాష్ చేసేటప్పుడు ఇక్కడ చిన్న టిప్‌నైతే మీరు పాటించండి. అది మసాలా దోసకైనా సరే కానివ్వండి, ఆలు స్టఫింగ్ చేస్తాం కదా మనం. ఆలు స్టఫింగ్ చేసే ముందు ఈ చిన్న చిట్కానైతే మీరు పాటించండి. అయితే ఆలుగడ్డలను వచ్చేసి బాగా ఉడకబెట్టుకున్న తర్వాత చిన్న చిన్నగా ముక్కలుగా కోసేసుకొని మనం మసాలాలో వేసేసి స్మాష్ చేసేసుకుంటాం కదా. స్మాష్ చేసే ముందు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని 1-2 నిమిషాలు ఇలా మొత్తం కలపండి. ఎందుకంటే ఆ మసాలా అంతా ముక్కలకు బాగా పట్టిపోతుంది. ఆ తర్వాత మీరు స్మాషర్ తోటి స్మాష్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఏది తిన్నా సరే, ఒకవేళ మసాలా దోస తిన్నా సరే, ఆ స్టఫింగ్ అనేది ప్రతి బైట్‌లోనూ ఉప్పు కారం అనేది సమానంగా ఉంటుందండి. అండ్ ఒక్కొక్కసారి మీరు ఎక్కడైనా చూడొచ్చు, హోటల్స్‌లోనే ఎక్కడైనా సరిగ్గా కలపరన్నమాట. ఒక్కొక్క బైట్‌లో చప్పగా ఉంటుంది, ఒక్కొక్క బైట్‌లో ఉప్పు కారం ఎక్కువగా ఉంటుంది. అలా రాకుండా ఉండాలంటే ఈ టిప్ పాటించండి. 1-2 సార్లు చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకొని 2 నిమిషాలు బాగా అటు ఇటు కలిపేసుకున్నామంటే ఉప్పు కారం అంతటా మిక్స్ అయిపోతుంది. అలా మిక్స్ అయిన తర్వాత ఇలా స్మాషర్‌తో మొత్తం స్మాష్ చేసేసుకోండి. ఎంత వీలైతే అంత ఆలుగడ్డను వచ్చేసి మెత్తగా ఉడకబెట్టుకున్న తర్వాత 2 నిమిషాల తర్వాత ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ప్రతి బైట్‌లోనూ రుచి ఉంటుంది. నచ్చితే లైక్ అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్.